హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం పాలిసెట్ 2025 డే 19 క్లాస్ చూస్తున్నాం. ఎవరైనా కనుక డే 1 నుంచి సిరీస్ చూడకపోతే కనుక ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్ నుంచి చూడండి. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న చాప్టర్ వచ్చేసి సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్. ఆల్రెడీ మనం 3 పార్ట్స్ అయితే చేసాము. ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి. ఇఫ్ 2 towers of heights h1 and h2 subtend angles of 60 degrees and 30 degrees respectively at the midpoint of line segment joining their feet, the ratio of their heights h1 is to h2 is. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? h1 h2 ఫైండ్ అవుట్ చేస్తేనే కదా వాటి రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, దీన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిఈ tan 60 ఈక్వల్ టు h1/AE. ఇక్కడ చూడండి మా h1 h2 రెండు పోల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి ఈ మిడిల్లో ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ దగ్గర నుంచి యాంగిల్ 30 60. ఓకేనా? ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిఈ తీసుకున్నాను అంటే ఏబిఈ ఈ ట్రయాంగిల్ నుంచి tan 60 అంటే ఏంటమ్మా? అది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే h1/AE. అర్థమైంది కదా? √3 ఏంటి మేడం? tan 60 వాల్యూ ఎంత? √3 ఈక్వల్ టు h1/AE. AE ఈక్వల్ టు h1/√3. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని చూద్దాం. చూడండి, ట్రయాంగిల్ CDE అగైన్ tan 30 ఈక్వల్ టు h2/CE. 1/√3 ఈక్వల్ టు h2/CE. CE ఈక్వల్ టు √3 ఇంటూ h2. √3 ఇంటూ h2 ఈక్వల్ టు h1/√3. h1/h2 ఈక్వల్ టు √3 ఇంటూ √3. అంటే ఇప్పుడు ఈ h2ని ఇటు తీసుకొచ్చా, √3ని ఇక్కడికి తీసుకెళ్ళాం. ఓకేనా? h1/h2 ఈక్వల్ టు 3. h1:h2 ఈక్వల్ టు 3:1. మన ఆప్షన్స్లో 3:1 ఎక్కడుందో చూడండి అమ్మా. ఆప్షన్ డి 3:1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ద యాంగిల్స్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ డిస్ప్రెషన్ of the top and bottom of lighthouse from the top of a 60-meter height building are 30 degrees and 60 degrees respectively. Then the difference between the heights of the lighthouse and the building. అయితే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లైట్ హౌస్కి బిల్డింగ్కి డిఫరెన్స్ ఎంత అంటే, సపోజ్ బిల్డింగు ఇంత ఉందనుకుందాం. సపోజ్ బిల్డింగ్ వెయిట్, ఈ బిల్డింగ్ క్యాప్ అనుకుందాము, ఈ పెన్ అనేది లైట్ హౌస్ అనుకుందాం. అలా అనుకుంటే కనుక వీటి మధ్యన హైట్ డిఫరెన్స్ అంటే నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇది ఇక్కడ వరకు వచ్చేసింది కదా, ఈ రిమైనింగ్ పార్ట్ అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా మీకు? నేను ఈ రిమైనింగ్ పార్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన డేటా నుంచి నీట్గా డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం. మేడం, మాకు డేటా నుంచి డయాగ్రామ్ డ్రా చేయడమే రావట్లేదు. డేటా నుంచి ఫస్ట్ డయాగ్రామ్ అంటూ డ్రా చేయగలిగితే సమ్ చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ చూడండి ఒకసారి. ద యాంగిల్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ది టాప్ అండ్ బాటమ్ ఆఫ్ లైట్ హౌస్ ఫ్రమ్ ద టాప్ 30 and 60. లైట్ హౌస్ ఇక్కడ నుంచి బిల్డింగ్ దగ్గర నుంచి లైట్ హౌస్కి పైకి చూస్తున్నాను. నేను ఈ బిల్డింగ్ పైన నుంచున్నా. ఈ బిల్డింగ్ పైన నుంచుని లైట్ హౌస్ దగ్గరికి చూస్తుంటే 30 degrees యాంగిల్ చేస్తున్నాను. అదే లైట్ హౌస్ ఫూట్ని చూస్తుంటే అంటే కిందకి లైట్ హౌస్ని చూస్తుంటే 60 degrees యాంగిల్ చేస్తున్నాను. ఓకేనా? బిల్డింగ్ వచ్చేసి 60 meters హైట్లో ఉంది. అయితే ఇప్పుడు నేను లైట్ హౌస్ హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ డేటా నుంచి డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ ఏబిసి నుంచి tan 60 ఈక్వల్ టు AB/AC. AB ఎంత? 60. √3 ఈక్వల్ టు 60/AC. AC ఈక్వల్ టు 60/√3 అంటే 20√3. మేడం, 20√3 ఎలా వచ్చింది? డినామినేటర్లో √3 ఉన్నప్పుడు దాన్ని రేషనలైజ్ చేయాలి కదా మనం. అప్పుడు ఇది ఏమవుతుంది? 60√3/3. 360ని 20 times. దట్ మీన్స్ 20√3. ఓకే? నెక్స్ట్ వన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ BDE అంటే ట్రయాంగిల్ BDE. ఇప్పుడు పైకి చూస్తున్నాను. ముందు కిందకి చూసి సాల్వ్ చేశాను కదా, ఇప్పుడు పైకి చూస్తున్నది. tan 30 ఈక్వల్ టు DE/BE. DE ఎంత? h-60. ఓకేనా? BE ఎంత? 20√3. మన క్వశ్చన్లో మెన్షన్ చేశాడు చూడండి.
ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ 20√3 20√3 రాసుకున్నా. tan 30 వాల్యూ ఎంత 1/√3 ఈక్వల్ టు h - 60/20√3 √3 క్యాన్సిల్ 20 ఈక్వల్ టు h - 60 h ఈక్వల్ టు 80 మీటర్స్. అంటే ఇప్పుడు లైట్ హౌస్ హైట్ ఎంత 80. బట్ నేనేం ఫైండ్ అవుట్ చేయాలి, వీటి మధ్య డిఫరెన్స్ కదా. సో ఇక్కడ 80 - 60 ఎంత వచ్చింది 20 మీటర్స్. ఆప్షన్స్లో 20 మీటర్స్ ఉందా మరి చూడండి. ఆప్షన్ ఏ 20 మీటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ద రేషియో ఆఫ్ ది లెంత్ ఆఫ్ ఎ పోల్ అండ్ ఇట్స్ షాడో ఈజ్ 1:√3 దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్ ఈజ్. నౌ సీ ద డయాగ్రామ్. ఒక పోల్ ఉంది, ఓకేనా. ఈ పోలు ఇది వచ్చేసి షాడో. ఇవి ఎలా ఉన్నాయి 1:√3 1:√3. సో ఇది వచ్చేసి 1, ఇది వచ్చేసి √3. అయితే ఇక్కడ నుంచి సన్ పడడం వల్లే కదా షాడో వచ్చింది. ఆ యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ తీటా tan తీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో 1/√3. tan తీటా ఎప్పుడు 1/√3 అవుతుంది tan 30. tan విల్ క్యాన్సిల్ తీటా ఈక్వల్ టు 30 degrees. సో ఆప్షన్ ఏ 30 degrees ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ 2 towers ఆఫ్ హైట్స్ h1 and h2 subtends angles of 45 degrees and 30 degrees respectively at the midpoint of the line joining their feet, then the ratio of h1:h2 is. ఆల్రెడీ మనం ఫస్ట్ సమ్ ఇదే చేసాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఫస్ట్ సమ్ అర్థమైంది అనుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ సమ్ము వీడియో పాజ్ చేసి చేయండి. నేను ఇక్కడ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇచ్చేస్తాను, ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్పేస్తాను నేను మీకు. ఎవరైతే నాకన్నా ముందు సమ్ చేశారో వాళ్ళు మేడం ఐ గాట్ ద ఆన్సర్ అని కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూసేయండి మా. ఓకే, డేటా నుంచి నీట్గా డయాగ్రామ్ అనేది డ్రా చేసుకున్నాం. ఇన్ ట్రయాంగిల్ సిడిఈ ఈ ట్రయాంగిల్ నుంచి tan ఎంత ఇచ్చాడు మనకి తీటా 45 degrees ఇచ్చాడు కదా. tan 45 ఈక్వల్ టు h1/CE 1 ఈక్వల్ టు h1/CE. దట్ మీన్స్ 1 CE ఈక్వల్ టు h1. నెక్స్ట్ ట్రయాంగిల్ ABE tan 30 h2/AE. tan 30 ఎంత 1/√3 ఈక్వల్ టు h2/CE. CE ఈక్వల్ టు h2 ఇంటూ √3 h2 ఈక్వల్ టు CE/√3. ఇప్పుడు నేను రేషియో కదా ఫైండ్ అవుట్ చేయాలి. h1:h2 ఈక్వల్ టు ఫస్ట్ ఎంత వచ్చింది నాకు ఇక్కడ CE/CE/√3. ఇప్పుడు నేను √3ని ఎల్సిఎం తీసుకున్నాను అనుకో. √3 ఇంటూ CE/√3 CE/√3 √3 క్యాన్సిల్. √3 ఇంటూ CE/CE √3:1. సో ఆప్షన్స్లో √3:1 ఎక్కడుందో చూడండి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి మా. The angle of elevation of the sun when shadow of a pole of h meter height is 3h meter long is. ఓకే, క్వశ్చన్ అర్థమైంది కదా. చూడండి, ఇప్పుడు మనం ఇందాక ఒక సమ్ చేసాం. ముందు చేసిన సమ్లో ఏంటది, ఇక్కడ మనకి 1:√3 అనేసి ఇచ్చేసారు డైరెక్ట్గా. ఇక్కడ ఏంటి పోల్ వచ్చేసి హెచ్ ఉంది, అయితే షాడో వచ్చేసి √3 ఇంటూ హెచ్ మా √3 కాదు √3 ఇంటూ హెచ్. అయితే ఇక్కడ నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి మా ఈజీగా. tan తీటా ఈక్వల్ టు h/√3 h విల్ క్యాన్సిల్. tan తీటా ఈక్వల్ టు 1/√3. సో తీటా ఈక్వల్ టు 30 degrees. సో ఆప్షన్స్లో తీటా 30 degrees ఎక్కడి నుంచి ఉంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి. ఏ కైట్ ఈస్ ఫ్లయింగ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 60 meters అబోవ్ ద గ్రౌండ్. కైట్ అనేది గ్రౌండ్ నుంచి 60 meters హైట్లో ఉంది. ద స్ట్రింగ్ అటాచ్డ్ టు ద కైట్ ఈస్ టెంపరరీ టు ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. The inclination of the string with the ground is 60 degrees. Assuming that there is no slack in the string, the length of the string is. అయితే మనం ఆ స్ట్రింగ్ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నుంచి చూడండి మా, ఇక్కడ AB ఈక్వల్ టు 60 meters హైట్ కదా.
ఓకే, యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు 60 degrees. సైన్ 60 ఈక్వల్ టు ఏబీ బై బీసీ. మేడం సైన్ ఎందుకు తీసుకున్నాం? ఇప్పటి వరకు తీసుకున్న అన్ని సమ్మల్లోనూ ట్యాన్ తీసుకున్నాం కదా మనం. సడన్గా ఇప్పుడు సైన్ ఎందుకు తీసుకున్నాము? యాక్చువల్లీ ఇక్కడ మనకున్న వాల్యూస్ ఏంటి? నేను ఇక్కడ బీసీ హైపోటెన్యూస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నేను ట్యాన్ తీసుకున్నాను అనుకో, ట్యాన్ థీటాలో మనం ఏం యూజ్ చేస్తాము? అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్, ఈ రెండే యూజ్ చేస్తాము. హైపోటెన్యూస్ యూజ్ చేయం మనం ట్యాన్ థీటాలో. అందుకని నాకు ఇప్పుడు హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. నేను స్ట్రింగ్ లెంత్ కదా ఫైండ్ అవుట్ చేయాలి. అందుకోసమని నేను సైన్ థీటా తీసుకున్నాను. అదర్వైజ్ మనం కాస్ థీటా కూడా తీసుకోవచ్చు. బట్ కాస్ థీటా తీసుకోవాలంటే మనకి ఈ డిస్టెన్స్ తెలిసి ఉండాలి. ఓకేనా? మనకి హైట్ ఇచ్చారు కాబట్టి నేను సైన్ థీటా తీసుకున్నా. సడన్గా ఇప్పటి వరకు చేసిన సమ్మల్లో ట్యాన్ తీసుకుని సైన్ ఎందుకు తీసుకున్నాము ఇప్పుడు అర్థమైందా? చూడండి, సైన్ 60 ఎంతమా? √3/2 ఈక్వల్ టు ఏబీ వాల్యూ 60, బీసీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి బీసీ. సో హియర్ బీసీ ఈక్వల్ టు 60 × 2/√3. 62 సార్. బీసీ ఈక్వల్ టు 120/√3. బీసీ ఈక్వల్ టు 120 × √3/√3 × √3. సో 40√3 is the correct answer. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 40√3 is the correct answer. నెక్స్ట్ వన్ చూడండి. What is the angle of evolution of the sun if the length of the shadow of a tower is 1/√3 times the height of the tower? టవర్ హైట్ ఎంత ఉందో టవర్ షాడో అనేది 1/3 times దానికన్నా. ఇప్పుడు టవర్ షాడో నేను హెచ్ తీసుకున్నాను అనుకో, హైట్ హెచ్ తీసుకుంటే టవర్ షాడో ఎంత తీసుకోవాలి? 1/√3 తీసుకోవాలి. సన్ యాంగిల్ అనేది ఇక్కడ నుంచి నేను ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మా, AB ఈక్వల్ టు హెచ్, ఏసీ ఈక్వల్ టు 1/√3 హెచ్. tan θ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ. tan θ ఈక్వల్ టు హెచ్ బై 1/√3 హెచ్. హెచ్ క్యాన్సిల్. tan θ ఈక్వల్ టు √3. మేడం 1/√3 అవ్వాలేమో. ఇక్కడ ఇదేంటి? డినామినేటర్కి డినామినేటర్, సో ఇట్స్ ఏ న్యూమరేటర్. tan θ ఈక్వల్ టు tan 60. సో ఆప్షన్ సి 60 degrees ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. The angle of elevation of the top of a tower standing on a horizontal plane from a point A is alpha. After walking a distance d towards the foot of the tower, the angle of elevation is found to be beta. Then the height of the tower is. అమ్మా, ఆప్షన్స్ చూస్తే ఎలా ఉన్నాయంటారా దేవుడు అనిపిస్తుందా? ఎక్స్ప్లెనేషన్ చూడండి, ఈజీగానే ఉంటుంది. డేటా నుంచి నీట్గా డయాగ్రామ్ అయితే డ్రా చేశాను చూడండి. ఏ నుంచి యాంగిల్ ఎంత? ఆల్ఫా. కొంచెం దూరం మనం డి దూరం ట్రావెల్ చేసిన తర్వాత మన యాంగిల్ ఎంత ఉంది? బీటా. ఓకేనా? tan బీటా ఈక్వల్ టు బీసీ బై సిడి. tan బీటా ఈక్వల్ టు హెచ్ బై సిడి. సిడి ఈక్వల్ టు హెచ్ బై tan బీటా. అంటే హెచ్ బై tan బీటా అంటే 1/tan నేను కాట్ రాయచ్చా? హెచ్ ఇంటూ కాట్ బీటా. నెక్స్ట్ tan ఆల్ఫా ఈక్వల్ టు బీసీ బై ఏసీ. దట్ మీన్స్ హెచ్ బై ఏడి ప్లస్ సిడి. అంటే ఇది ఏడి ప్లస్ సిడి. హెచ్ బై ఏడి అంటే ఎంత? మళ్ళీ డి ప్లస్ సిడి. డి ప్లస్ సిడి ఈక్వల్ టు హెచ్ బై tan ఆల్ఫా. 1/tan ఆల్ఫా అంటే హెచ్ ఇంటూ కాట్ ఆల్ఫా. ఇప్పుడు ఈ 2ని నేను ఈక్వల్ చేస్తున్నా. ఈక్వల్ చేస్తే డి ప్లస్ హెచ్ ఇంటూ కాట్ బీటా ఈక్వల్ టు హెచ్ ఇంటూ కాట్ ఆల్ఫా. చూడండి, నెక్స్ట్ డి ఈక్వల్ టు హెచ్ ఇంటూ కాట్ ఆల్ఫా మైనస్ హెచ్ ఇంటూ కాట్ బీటా. హెచ్ని కామన్ తీసాను అనుకో, కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా. బట్ నాకు ఆప్షన్స్లో హెచ్తో ఏమీ లేవు కదా. ఓకే, హెచ్ ఇంటూ కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా లేదు. సో హెచ్ని ఇక్కడ తీసుకొచ్చేస్తే డి బై కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా. ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూడండి. డి బై కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి. బీసీ ఈజ్ ఏ టవర్. బి ఈజ్ ఇట్స్ బేస్. ఏ ఈజ్ ఏ పాయింట్ ఆన్ ఏ హారిజంటల్ లైన్ పాసింగ్ త్రూ బి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ సి ఫ్రమ్ ఏ is 60 degrees. From another point D on AB, the angle of elevation is found to be 30 degrees. Then BD equal to. సో ఇక్కడ నేను BDకి ఏది ఈక్వల్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఏబిసి ట్రయాంగిల్ 60 degrees. నెక్స్ట్ డి అనే పాయింట్ దగ్గర నుంచి యాంగిల్ 30 degrees. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ తీసుకుంటే tan 60 ఈక్వల్ టు బీసీ బై ఏబీ. √3 ఈక్వల్ టు బీసీ బై ఏబీ. బీసీ ఈక్వల్ టు √3 ఇంటూ ఏబీ. నెక్స్ట్ వన్ చూడండి.
In triangle BDC, tan 30 equal to BC by BD. BDC. నేను టోటల్ ట్రయాంగిల్ తీసుకున్నా చూడండి, ఓకేనా. 1/√3 ఈక్వల్ టు BC by BD. BC ఈక్వల్ టు BD by √3. AB ఇంటూ √3 ఈక్వల్ టు BD by √3. అంటే ఇక్కడ మనకి BC వచ్చింది. హియర్ ఆల్సో BC. BD ఈక్వల్ టు 3 ఇంటూ AB. ఆప్షన్స్లో BD ఈక్వల్ టు 3 ఇంటూ AB ఎక్కడ ఉందో చూడండి. Option C is the correct answer. Next one. The length, breadth and height of a room are 10, 10√2 and 10 respectively. The angle of elevation of a top corner of room from any point on a diagonal of the base of the room is. ఆ రూమ్ యొక్క బేస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. డయాగ్నల్ ఈక్వల్ టు √L² ప్లస్ B² ప్లస్ H². మనకి వాల్యూస్ ఏమి ఇచ్చారు? 10, 10√2 అండ్ 10. √400 దట్ మీన్స్ 20. sin 30 ఈక్వల్ టు 10/20 ఈక్వల్ టు 1/2. సైన్ ఎప్పుడు 1/2 అవుతుంది? θ ఈక్వల్ టు 30 degrees. సో ఆప్షన్ సి 30 degrees ఈజ్ కరెక్ట్ ఆన్సర్. The angle of elevation of two buildings another side of a point of observation between them are 45 degrees and 30 degrees. If the heights of them are 20 meters and 25√3 meters respectively, then the distance between the two buildings is. అమ్మో, ఈ సమ్స్ చేస్తే 10th క్లాస్లో 4 మార్క్స్ 8 మార్క్స్ వచ్చాయి. ఇంత సమ్మో చేసి మనకి ఇక్కడ వచ్చేది 1 మార్క్. ఎక్స్ప్లెనేషన్ చూడండి. 2 buildings. Triangle first one ABE. Tan 45 degrees equal to AB by BE. 1 equal to 20 by BE. BE equal to 20 meters. Okay, fine. Next angle CDE. Angle CDE. So tan 30 తీసుకోవాలి కదా నేను. Tan 30 equal to CD by AC equal to tan 30 ఎంత 1/√3. CD 25√3. EC వాల్యూ మనకు తెలియదు కదా. EC ఈక్వల్ టు 25√3 ఇంటూ √3. దట్ మీన్స్ EC ఈక్వల్ టు 75. నేను ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డిస్టెన్స్ బిట్వీన్ ద 2 buildings. ఆ 2 buildingsకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కదా. BC ఈక్వల్ టు BE ప్లస్ EC. దట్ మీన్స్ 20 ప్లస్ 75 ఈక్వల్ టు 95 meters. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడండి. సో 95 ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఫర్ ఏ మ్యాన్ ఆఫ్ హైట్ 6 feet, the angle of evolution of the top of a tree is 45 degrees. If the distance between the man and the tree is 20 feet, find the height of the tree. ఓకే, నేను ఎక్కడో ఇక్కడ నుంచున్నాను. ఒక 6 feet ఉన్నాను. నేను ఎక్కడో నుంచున్నాను. నాకు ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఒక ట్రీ అనేది ఉంది? 20 feet. ఇక్కడ నుంచి ఒక 20 feet దూరంలో ఒక ట్రీ ఉంది. అయితే నేను ఇక్కడ నుంచి ఈ ట్రీ మీద ఏ మామిడికాయ ఏదో ఉంది, దాన్ని చూస్తున్నాను. ఓకేనా? ఈ యాంగిల్ ఎంత ఇచ్చారు? 45 degrees. అయితే ఇప్పుడు ఈ ట్రీ హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సమ్ చూడండి. హైట్ ఆఫ్ ఏ మ్యాన్ ఈక్వల్ టు 6 feet. హైట్ ఆఫ్ ది ట్రీ ఈక్వల్ టు AB ఈక్వల్ టు BC ప్లస్ AC. సో ట్రయాంగిల్ ACD tan 45 degrees ఈక్వల్ టు AC by CD. 1 ఈక్వల్ టు AC by 20. AC ఈక్వల్ టు 20 feet. హైట్ ఆఫ్ ది ట్రీ ఈక్వల్ టు AB ఈక్వల్ టు ఫస్ట్ ఏం రాసాను చూడండి, BC ప్లస్ AC. 6 ప్లస్ 20 దట్ మీన్స్ 26. సో ఆ ట్రీ హైట్ ఎంత ఉంది? 26 feet. సో ఆప్షన్ 26, ఆప్షన్ D 26 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఇఫ్ ఏ 6 meter height pole casts a shadow 2√3 meter long on the ground, then the sun's angle of evolution. సో ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్. tan theta ఈక్వల్ టు BC by AB. సో tan theta నాకు తెలియదు కదా. BC వాల్యూ ఎంత? 6 2√3. 2 టేబుల్ 6ని 3 times క్యాన్సిల్ చేసింది. 3√3. సో √3 డినామినేటర్లో ఉంది కాబట్టి ఏం చేయాలి? రేషనలైజ్. √3/√3. 3√3/3. 3 విల్ క్యాన్సిల్ √3. tan theta ఎప్పుడు √3 అవుతుంది? 60 degrees. సో theta ఈక్వల్ టు 60 degrees. ఆప్షన్ ఏ 60 degrees ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
Next one, from a point 30 meters from the foot of a tower, the angle of elevation of the top is 30 degrees. Then the height of the tower is, a tower height అనేది find out చేయాలి. tan 30 equal to BC by AB, 1 by root 3 equal to H by 30. H equal to 30 by root 3. సో 10 root 3 ఎలా వచ్చేసింది సడన్గా? రేషనలైజ్ చేయాలి కదా. 30 into root 3 by 3, root 3 into root 3. That means 30 into root 3 by 3. 3 table 13 10 times. That means 10 root 3. So 10 root 3 option B is the correct answer. Next one, a boy observes the top of an electric pole at an angle of evolution of 60 degrees. When the observation point is 8 meters away from the foot of the pole, then the height of the pole is. సేమ్ మనం ఈ సమ్ ఎలా అయితే ఫైండ్ అవుట్ చేసామో సేమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఎవరైనా ట్రై చేసి నాకు ఆన్సర్లో కామెంట్స్లో ఆన్సర్ పెట్టండి. ఓకేనా? నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను చూడండి. tan 60 degrees equal to BC by AB. tan 60 ఎంత? 1 by root 3. 1 by root 3 equal to H by 8. Therefore H equal to 8 root 3 meters. Option B is the correct one. Next question చూడండి. Rajendra observes a person standing on the ground from a helicopter at an angle of dispersion 45 degrees. If the helicopter flies at a height of 50 meters from the ground, then the distance of the person from the Rajendra is. చూడమ్మా, sin 45 degrees equal to BC by AB. sin 45 degrees equal to, okay, here 45 degrees. sin 45 degrees equal to BC by AB. sin 45 ఎంత? 1 by root 2 equal to 50 by BC. BC equal to 50 into root 2 meters. So option B is the correct one. Next one చూడండి. From a ship masted 150 feet height, the angle of dispersion of a boat is observed to be 45 degrees. Its distance from the ship is. షిప్ దగ్గర నుంచి డిస్టెన్స్ ఎంత చూడండి మా ఒకసారి. tan 45 equal to BC by AB. tan 45 equal to BC by 150. That means BC also 150. So 150 feet, option A is the correct answer. Next one, a ladder of 19 meter is leaning to a wall making an angle of 60 degrees with the ground. The distance from the foot of the wall to the foot of the ladder is. చూడండి, cos 60 equal to BC by AC. 1 by 2 equal to H by 19. 19 equal to 2H. H equal to 19 by 2. H equal to 9.5 meters. Option D, 9.5 is the correct one. Now read the next question. The pole of 9 meter height casts a shadow 3 root 3 m long, so long on the ground. Then the sun's elevation is. Here also using same formula, tan theta equal to 9 by 3 root 3. Tan theta equal to root 3. Theta equal to 60 degrees. So option A, 60 degrees is the correct answer. Next question, an observed 1.5 meters tall is 28.5 meters away from a light pole. The angle of elevation of the top of the light pole from his eye is 45 degrees. Then the height of the light pole is how many meters? Light pole height అనేది find out చేయాలి. tan 45 degrees equal to BE by DE. 1 equal to BE by 28.5. BE equal to 28.5. మీకు కనుక ఈ వీడియో నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాము, ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నేను ఎక్కడ. సో నెక్స్ట్, height of the light pole equal to 1.5 plus 28.5. మేడం 1.58 ఎందుకు యాడ్ చేస్తున్నారు? పర్సన్ హైట్ నేను ఇది కదా ఫైండ్ అవుట్ చేశాను, బిఈ. సో 1.5 plus 28.5 equal to 30 meters. So light pole 30, option D is the
కరెక్ట్ ఆన్సర్. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. వీడియో హెల్ప్ అయింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.